ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కొన్ని సంఘటనలు డెఫినెట్గా చాలా కలిచివేస్తాయండి. కొన్నాళ్ల పాటు ఆ సంఘటనతో మనం కూడా ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు ఆ మనుషులతో మనకు సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అది మాత్రం బ్రెయిన్‌లో ఉండిపోతుంది. అవును. అటువంటిదే మొన్న తల్లి, ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకోవడం అనేది. చాలా చాలా బాధాకరం. ఇది అవ్వకూడదు, అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటాం గానీ, ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి కదా! అసలు ఈ ఆత్మహత్య ఆలోచనలు అనేది ప్రతి మనిషి ఎప్పుడో అప్పుడు ఫేస్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ జీవితం అనే పాయింట్‌కి డెఫినిట్‌గా వస్తాడు. కానీ ధైర్యంగా కొంతమంది ఈ ఆలోచనలు కరెక్ట్ కాదు, మనం మనం నెగ్గుదామని కొంతమంది ఆలోచిస్తే, ఎక్కడో కొంతమంది మాత్రం వద్దు అని చాలిస్తూ ఉంటారు. ఇది ఏంటి ఒక జాతకం చూసినప్పుడు మీరు చెప్పగలరా? మీకు ఈ పరిస్థితి వస్తుంది, డెఫినిట్‌గా ఇది చేసుకోండి, దీని నుంచి బయటపడతారు అని మీరు ప్రిడిక్ట్ చేయగలరా? తప్పకుండా. 100కు అటువంటి 200%. మరి అటువంటి థాట్స్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ చూసే వాళ్ళలో ఒక్కళ్ళున్నా వాటి నుంచి బయటపడినా చాలు. తప్పకుండా. హ్మ్. కుదిరితే ఒక కాల్ చేసే ప్రయత్నం చేస్తా. జరిగింది. లైవ్‌లో నా నిజ జీవితంలో జరిగింది. ఈ వీడియో అయిపోయేలోపు ఒకవేళ అతను కాల్ లేపితే నేను ఒక చిన్న పాయింట్ వినిపిస్తా. పాయింట్. లేదు అనుకుంటే ఇక పర్వాలేదు, ఉన్నది చెప్తాను. ఎందుకంటే వారి మనసు ఎట్లుంటుందో పాపం. సో, మా ఫ్రెండు, చాలా క్లోజ్ ఫ్రెండు తను, వాళ్ళ యొక్క భార్య. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి అమ్మాయి. చాలా అద్భుతంగా ఉన్నటువంటి జీవితము. ఒక అబ్బాయి కూడా ఉన్నారు వారికి. గత కొన్ని రోజుల నుండి కూడా నన్ను అడుగుతూ ఉన్నాడు. ఇట్లా ఉంది పరిస్థితి. ఏమన్నా డిప్రెషన్‌గా ఉంటుందా? లైక్ ఇట్లా అది ఇది ఒక్క ఆమెనే నైట్‌లో నిద్ర పడుతుందా? పట్టటం లేదా? అని అది ఇది అంటే నేను చెప్పా. ఒక్కసారి ఎక్కడికైనా సముద్ర తీరానికి తీసుకువెళ్ళు. ట్రావెల్ చెయ్యి ఆమెను రాదంటుంది అయ్యగారు. నిద్రనైతే పట్టట్లేదు. చాలా డిప్రెషన్‌లో ఉంది. అవునా? కాదా? అంటే అవును అన్నాడు. మామూలు కాదు. ఓ రాత్రి నిద్ర పట్టక పోయి షవర్ కింద స్నానం చేసి అట్లనే 12, 1కి కూడా నిద్ర పట్టక షవర్ కింద స్నానం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాను. సరే అనుకున్నా. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఒకరోజు ఫోనొచ్చింది. గురువుగారు పొద్దున వెళ్ళింది. సాయంత్రం అయింది. 7:30, 8. మరి ఎక్కడికి వెళ్ళింది ఏం తెలీదు. ఫోన్ స్విచ్ ఆఫ్. పడమర దిక్కులో నీరు ఉన్నటువంటి ప్రదేశంలో వెళ్ళి వెతకండి అని చెప్పింది. మీ ఇంటి వెనకాల సైడు ఉండేటువంటి వాటర్ రిలేటెడ్ ఏమైనా ఉంటాయా అంటే డ్యామ్ ఉంది అన్నట్టు. వెళ్ళి వెతకండి అని చెప్పి. చెప్పులు ఆ మెట్ల దగ్గర ఉన్నాయని చెప్పి మళ్ళీ ఒక గంట ఆగి ఫోన్ చేసింది నాకు. నేను పిచ్చోనైనా ఫస్ట్. ఇదేందనుకున్నా. ప్రశ్న వెయ్యగానే నాకు అడిదిక్కే వచ్చింది. సో, అంటే నెక్స్ట్ డే వారికి ఆ శవం దొరికింది అని చెప్పి చెప్పడము. అట్లా అయిపోయిందా? దూకేసింది. చిన్న బాబు. సో, చాలా అంటే ముందు నాకే ఫోన్ చేశాడు ఆయన. అంటే అయ్యగారు అసలు నేను ఎంతోమందికి అసలు నేను చాలా దైవం అన్నా గానీ, లేదా ఈ ప్రిడిక్షన్ అన్నా నేను కనెక్ట్ అయ్యి ఉంటా గానీ, ఇంత క్లియర్‌గా మీరు ఎట్లా చెప్పిర్రనేది నాకు అసలు అర్థం కాలే. నా భార్య చనిపోయింది ఓకే. మీరు ఇంత క్లియర్‌గా చెప్పిర్రు అసలు యాహ్! అని చెప్పి పాపం బాధగా చెప్పి ఇక కట్ చేసిండు. అంటే మళ్ళా వెళ్ళి నేను కలిసినా అది వేరే విషయం గానీ, అట్లా ఉంటది. అంటే జాతకములో చంద్రుడు అనేటువంటి గ్రహము గనుక చాలా డల్‌గా ఉంటే చెప్పలేం. అది రాహువుతో కలిసి ఇంకా డల్‌గా ఉంటే చెప్పలేం. మొన్న గోకర్ణ వెళ్ళి రాంగా ఎయిర్‌పోర్ట్‌లో మా పక్కన ఒక అమ్మాయి ఇక్కడి నుండి ఇక్కడి వరకు కత్తితోని కోసుకున్న ఘాట్లే ఉన్నాయి. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. మొత్తం కంప్లీట్. చెప్పిన ఒకసారి ఆ అమ్మాయి చేయి చూడని చెప్పిన మా వేరే అయ్యగారు. భయమేసింది నాకే. పక్కకు తల్లి ఉన్నది.
రీసెంట్ గా ఆ! కోసుకున్నావా? మొత్తం అంటే కోసుకున్నటువంటి ఘాటులున్నాయి. ఘాట్లున్నాయి. విపరీతమైన ఘాట్లు. ఇప్పుడు నువ్వు నా మాట ఇంటావా? ఇనవా? ఇంటావా? ఇనవా? కోసుకోనా? కోసుకోనా? అబ్బా! కావచ్చు. ఇట్లాంటి సైకో ఉంటారు. నేను చెప్పలేం. అంటే సైకో అని చెప్పి నేను అనట్లేదు గానీ, వారి బలహీనత అట్లా ఉంటది. భావోద్వేగాలు అట్లా ఉంటవి. ఇప్పుడు ఇక్కడ జరిగింది మనకు చెర్లపల్లిలో. వాస్తవానికి ఆ సందర్భంలో ఆమె ఒక 10 నిమిషాలు ఆలోచించడమా? ఆలోచించలేని పరిస్థితా? నేననే పాయింట్ ఏందంటే, మనము ఒకటి ఫిక్స్ అయిపోయిన తర్వాత, పిలిసిన తర్వాత ఏం ఎలాగ వెళ్ళిపోవాలి, కనబడదిగ. ఎలాగ ఏం వెళ్ళిపోవాలి. కనబడదు. ఎవరు కనబడరు. వన్స్ యమధర్మరాజు రండి అని కబురు పంపిస్తే చుట్టూ చీకటే ఇగ. అవును. యమదూతలు మనల్ని పట్టుకొని తీసుకొని పోయే పరిస్థితి ఉంటుంది. ఇది సత్యం. కనుక ఎవరి జాతకంలో అయితే సప్తమ స్థానంలో చంద్రుడు నీచపడినా, చంద్రుడు మీ జాతకంలో అమావాస్య చంద్రుడైనా అంటే లైక్ మనకు ఈ యొక్క మకరంలోనో, ఈ కుంభంలోనో ఈ యొక్క చంద్రుడు గనుక కొంత వీక్ అంటే సరిగ్గా బలంగా ఉండలేడిక్కడ. అదే విధంగా చంద్రునిపై శనైశ్వరుని దృష్టి ఉన్నా కూడా ఇబ్బంది. సో, మానసిక ప్రశాంతత అనేది అవసరము. నేనదే చెప్తున్నాను. ఇది కలియుగంలో మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఈ మానసిక ప్రశాంతత కోసం మరి ఎట్లా, మీరు ఇందాక సముద్రం అనే టాపిక్ తీశారు కాబట్టి, సముద్ర తీరానికి వెళ్ళటం, సముద్రం దగ్గర గడపటం రీత్యా కొంత రెమెడీగా పనిచేస్తుంది. 100% సముద్ర తీరంలో స్నానం చేసిన, సముద్ర తీరం వద్ద కాస్త కూర్చున్న, సముద్రం వెళ్ళే పరిస్థితి లేదు అని అనుకునేటువంటి వారు రాళ్ళ ఉప్పును నీటిలో గోరువెచ్చని నీటిలో వేసుకొని స్నానం చేయాలి. హ్మ్. నాకు తెలిసి సముద్ర తీరంకు వెళ్ళిపోవాల్సిందే. హ్మ్. ఒక 1, 2 డేస్ ఉండాల్సిందే. 100% మానసిక ప్రశాంతత లభిస్తుంది. హ్మ్. ఇది 200% చెప్తున్నా. నేను నేనసలు నేను చేసిన రెమెడీ అనుకోండి. హ్మ్. అంతే. ఓకే. ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలో ఉన్నారంటే ఫస్ట్ షేర్ చేసుకోవటం, దాని నుంచి ఆలోచనల నుంచి బయటపడటం, సముద్రం దగ్గరికి వెళ్ళటం అనేది సూచించేటటువంటి రెమెడీ కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. డైవర్ట్ అవ్వండి, వెంటిలేషన్‌ని చూసుకోండి, బయటికి రండి. ఎందుకంటే ఆత్మహత్య ఉంటది. మహాపాపం. అంతే. 100% మహాపాపము. హ్మ్. ఎవ్వరికైనా ఉంటాయి. కష్టాలు, సుఖాలు ఉంటవి. కానీ ఇదే కాదు. అదో జీవితంలో శాశ్వతం కాదు కదా! మనము ధైర్యంగా ఉండాలి. మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి. మన అమ్మనో, నాన్ననో, అక్కనో, చెల్లెనో, తమ్ముడో ఎవ్వరు రాడు. రైట్. నీ కష్టం నీదే, నీ సుఖం నీదే, నీ ధైర్యం నువ్వే చెప్పుకోవాలి. అంతే. అంతే. వేరే ఏది కరెక్ట్‌గా లేదు. చెప్పారు. రైట్ అండి. థాంక్ యూ సో మచ్. నమస్తే. మహాదేవ.